భార్య నా తండ్రి ఆ శవము కాడ కూర్చుండి శవానికి నా తల్లి ఉంటే మాట్లాడునని అఘోరంగా వల తీరుతున్నాము. ఈ కథలో నా తల్లి చనిపోయి మేమెట్లా ఎంతకాలం వల తీరుతున్నాము. ఆ రోజున ఆదివారం దినమందున చక్కటి గురువయ్య చనిపోయినప్పుడు వారెంత బాధపడ్డారు. వారి భార్య అయినా వెంకటమ్మ గారు భర్త చనిపోయింది కూడా ఆ తల్లికి తెలియదు. ఆ హాస్పిటల్లో ఉండి నా భర్త ఉన్నాడు, నా భర్తగా ఉండడని ఆశపడ్డాను. కానీ భర్త చనిపోయినాడని ఇంటికి వచ్చిన తర్వాత తెలిసినది. ఇక నేను బ్రతికెందుకు ఉండాలనుకున్నాను. నేను ఎందుకు బ్రతికి ఉండాలి? నేను బ్రతికి ఉంటే ఈ నలుగురు నాన్న విధాలంటారు. నా భర్త జాడలో నేను వెళ్ళిపోతానని ఆ తల్లి కూడా నిద్రించి ఆ దైవలోకానికి ఏది ఎక్కడమ్మా మీ అమ్మ మీ అయ్యా నా బిడ్డేదని ఈనాటి రోజులో నీ బలగముడి బంధువులు నీ మేడమామలు నా ఇంకట వేదని అడుగుతున్నారు. అయ్యా ఓ నాయన గురువయ్యా, పత్రి గురువయ్యా, నీ తోడ పుట్టిన తమ్ముడు ఇద్దరు అన్నా నడిపాయనకు నలుగురు బిడ్డలు, చిన్న తమ్మునికి ఒక కొడుకు ఒక బిడ్డ అంటే నా కొడుకని నువ్వు భావించినాదే ఆ ముద్దు మాటలు ఎటువాయనే గురువయ్యా. ఏడి గురువయ్యా ఏదో ఒక వెళ్ళినాడు. ఏది గురువయ్యా నా తల్లి సరిగస్తురాలైన కన్న తల్లి అమ్మ చనిపోయిన కాపులు కరణాలు ఎలమలు ఏపళ్ళు దొరలు దాతలు అక్షగాలు వక్షగాలు పౌల వారు పక్కిరు వారు లక్షలాది జనం చేరుకున్నారు. బాబు మా అమ్మని చక్కగా పూల పనులు కట్టి ఆ కాష్టాల జుట్టకు దానం చేద్దాము రావు బాబు.
అంగిన పొద్దు చచ్చిపోయిన శవాన్ని ఎన్ని రోజులని ఏడుస్తూ మరి నీ చెల్లెలా ఒక్క నెల కాకపోయా 2 నెలలు కాకపోయా 1 సంవత్సరం అమ్మాయి కాకపోయాను మరి ఈ రోజున బిడ్డ పుట్టిన 1 రోజు 2వ రోజు 3వ రోజుకు మీ తల్లి చనిపోయారు. ఇక కాష్టదానం చేయద్దు ఆయన పని చేయలేదని మరి 2 గంటల పాడగట్టి పాడ పైన మరి లక్ష్మీదేవిని పడుకోబెట్టి గోవిందంటే పాడలేపినమా కాష్టము వేసి ఆ కాష్టములో పడుకోబెట్టి లక్ష్మీదేవిని మరి నాయన కొడుకు ఉన్నా కూడా కొడుకుల్లో కొడుకు చిన్న కొడుకు ఉండబట్టైనా అగ్ని నిప్పు పెట్టవలను పెద్ద కొడుకైనా అగ్ని పెట్టవచ్చును. నాయన చెల్లె చూస్తే చిన్నది ఉన్నది మీ కొడుకులలో చిన్న కొడుకన్నా పెద్ద కొడుకన్నా మరి అగ్ని వండించండి నాయన ఇంటికి వెళ్ళదాం. కన్న తండ్రి పలకరించిన విడిగా నా చిన్న తమ్ముడైనా అప్పయ్య నాయుడు నా చిన్న తమ్ముడు ఈ రోజున చక్కటి ఉదయ తలపుడు తల్లికి పెట్టాడు. 6 మంటలు గటబగబడుతున్నాడు. ఈనాటి రోజులో ఈనాటి గడియలో పడ్డ ఇక చూడరామని ఆ తమ్ముడు అక్క మనకు మేము 10 ఏళ్ళు ఎత్తి కాష్టానికి దండం పెడుతున్నాము. 6 మంటలు పడుతున్నాము బాబు మరి నీ చెల్లెని నాకు ఎందుకు ఈ సమయంలో మరి 1 రోజు కాదు 2 రోజులు కాదు మరి 1 నెల కాదు 2 నెలలు కాదు 2 సంవత్సరాలు కాదు 1 సంవత్సరం అమ్మాయి కాదు కట్టినా నా భార్య అండగా నీడగా తోడుగా 7 మళ్ళీ గండాల పుట్టింది ఇంట్లో ఉంటే నా కొడుకే సరిపోవును కాకపోతే తల్లి గండాల పుట్టిన బిడ్డని 2 రోజులు 3 రోజులు 6 మంటలు పడుతున్నది కాష్టము. తల్లి గండాల పుట్టిన బిడ్డ తల్లి పుట్టుడు మరి బిడ్డ పుట్టుడు 3 రోజులకు తల్లి సరిపోయాది. తల్లి గండాల పుట్టినది ఆయన నీ చెల్లిగా మండేటి కాష్టముడానా ఎన్ని రోజులని ఇంట్లో ఉంచుకుంటాము. ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటే నేనే చచ్చిపోవును నువ్వే చచ్చిపోదు నీ భార్య చచ్చిపోవును. నాయన మన ఇంట్లో ఎవరమో ఒక్కరము చనిపోయడానికే మన గండాన పుట్టిన అది చెల్లెలా అది బ్రతికని కాదు దాన్ని తీసి మండేటి కష్టంలో వేయాలి. తల్లి బిడ్డ ఒకరికి పోతాను ఇంత కోపము నా చెల్లెపోయిన నీ పేర వచ్చింది. పాపము పసిపాల నా చెల్లె 3 రోజుల పసిపాప నిన్నేమన్నా మాటలన్నాదా నాన్న నిన్నేమన్నా తిట్టాదా నాయన తల్లితో ఈ ఒక పిల్లని కూడా కాష్టములో పడవేయబోతున్నా కాలు ముంగేలా కరుణ చూడవయ్యా
నా చెల్లేమన్నా మా చెల్లెకు మాటలు తల్లి చేతులకి రక్షణించుకొని వద్దు నాయనా వద్దు నా కుమార్తెని తల్లిగండాల ఉంటుంది కాష్టంలో వేద్దామంటే వద్దంటున్నావు మరి వేయకూడదు అంటున్నావు ఈ సమయంలో మరి తలవారు స్నానం చేసి తీసుకొని మా తండ్రి అయినా మా తండ్రి తిరనాయుడు నా పేరు రాజనాయుడు ఆరుగురు తప్పన ఇంటి దొరుకుని రెగరెగరెగరెగరెగరెగ మా ఇంటి బొక్కకు చేరుకున్నామయ్యా నా తల్లి చనిపోయిన కాడ దీపం ముట్టించి దీపానికి మొక్కి ఎవరి ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు ఒక రోజు 2 రోజులు కడితే 3 వద్దుల బిడ్డలు పెట్టినారు 5 వద్దుల బిడ్డలు పెట్టినారయ్యా 11 రోజుల దినవారం చేసి రామకథలు చెప్పించి హరికథలు చెప్పించి మనకి వాళ్ళ కర్మతులు కూడా విడవాపుకున్నారంట ముగ్గురేతులు మోచ ఉయ్యాల గడతాను నా చెల్లెని ప్రేమతో వెంచుతానని నా బాలకు అప్పచెప్పి 7 గణపతినములైతే వాపుకున్నాను గాని నా తండ్రి మనసులోకి నా చెల్లెనే దూడ్చి వెయ్యలేదు ఆ రోజునే నా తండ్రి కాష్టముల వడవేస్తా తల్లి కన్నాడ పుట్టది బిడ్డ తల్లితోటే ఈ పిల్లకు గుంజుకొని కాష్టముల వడవేయబడి నేను దగ్గర ఉంటుంది కాబట్టి చెల్లెని అందుకున్నాను ఈ విడల నేను రాజమేళ పోతే నా తండ్రి నా చెల్లెకైన విషం విసికి తండ్రికి నమస్కరించి తండ్రికి చక్కటి మాటలు చెప్పి తండ్రి కోపములు మరి ఈ చెల్లని సారి పేర్చి పెద్ద చేయాలంటున్నావా అయినా నా మధ్యలో మాట నా కొడుకు ఏ రోజన్నా ఏ దినమన్నా ఏ ప్రయాణమన్నా వెళ్ళిపోలేడా ఏ పనికన్నా పోలేడా పోయిన సమయంలో